వెల్కమ్ టు టీవీ5S5 న్యూస్. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో విజయవంతంగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్. బుధవారం అనగా జూలై 29వ తేదీన కడుపు నొప్పి వస్తుంది. భూపాలపట్నంకి చెందిన 19 సంవత్సరాల వయసు గల ఒక యువతి జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వచ్చింది. అయితే స్కానింగ్ ద్వారా అది 24 గంటల నొప్పిగా గుర్తించారు. కాకినాడ పెద్ద ఆసుపత్రి లేదా రాజమండ్రి పెద్ద ఆసుపత్రిలో తప్ప వేరే ఎక్కడ అందుబాటులో లేని సుమారు 40 లక్షల విలువ గల అత్యాధునిక లాప్రోస్కోపిక్ పరికరాన్ని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కమిటీ చైర్మన్ మరియు జగ్గంపేట శాసనసభ్యులు అయిన శ్రీ జ్యోతుల నెహ్రూ, జిల్లా అధికారి DCHS మహేష్ ని సంప్రదించి లాప్రోస్కోప్ పరికరాన్ని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వచ్చేలా చేశారు. అయితే ఆ పరికరాన్ని ఉపయోగించి గురువారం జూలై 30వ తేదీన జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ మరియు జనరల్ సర్జన్ డాక్టర్ టి ప్రణీత్ మరియు మత్తు డాక్టర్ పి వినూషా కలిసి 24 గంటలు అత్యవసర సర్జరీని విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. బయట హాస్పిటల్లో సుమారు 40,000 ఖర్చయ్యే ఆపరేషన్ ని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉచితంగా చేసి యువతి ప్రాణాలు కాపాడినందుకు యువతి మరియు యువతి కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేసిన డాక్టర్ కి మరియు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.